చెప్పడం వల్ల ఆపేశాం. ఇక్కడ మళ్ళీ మొదటిది చదువుకుని మిగతావి కూడా చదువుకుందాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇంటెలెక్ట్. ఇంటెలెక్ట్ ఈస్ ద లోయెస్ట్ ఫార్మ్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఈ తెలివితేటలు అన్నది చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటిది. అది అర్థం చేసుకోవడానికి అది చాలా తక్కువ స్థితిలో ఉన్నటువంటిది. అండ్ ఈజ్ డెవలప్డ్ బై రీడింగ్, లిజనింగ్, రీజనింగ్ అండ్ లాజిక్. ఇది ఏ విధంగా మనం దాన్ని పెంపొందించుకుంటాము అంటే చదవడం ద్వారా, వినడం ద్వారా, తర్వాత రీజనింగ్ తార్కికమైనటువంటి బుద్ధి ద్వారా, తర్వాత లాజిక్ అంటే తనకు అర్థమైనటువంటిది వివరించి చెప్పడం ద్వారా, దీని ద్వారా మనం ఈ తెలివితేటల్ని మనం పెంపొందించుకుంటూ ఉంటాం. దీస్ ప్రాసెసెస్ క్రియేట్ అన్ ఇల్యూజన్ ఆఫ్ రియల్ నాలెడ్జ్. ఈ పద్ధతులన్నీ మనను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసి మన బుద్ధి ద్వారా ప్రయత్నం చేయడం అనేది ఇది నిజమైనటువంటి జ్ఞానము. అంటే మొత్తం ప్రపంచం అంతా భగవంతుడే ఉన్నాడు అన్నటువంటి అది రియల్ నాలెడ్జ్. దానికి ఇది ఒక పద్ధతే. అది మన మాయని నుంచి మనం కొంచెం దూరం అవడానికి, తర్వాత నిజమైనటువంటి ఆ జ్ఞానాన్ని పొందడానికి అది ఒక పద్ధతే అంతే. బుద్ధి ఆర్ ద ఇంటెలెక్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆబ్స్టికల్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ ది సెల్ఫ్. ఇక్కడ సెల్ఫ్ అంటే పరమాత్మ. ఈ పరమాత్మని తెలుసుకోవడానికి మన బుద్ధి, మన తెలివితేటలు ఇది చాలా చాలా పెద్దదైనటువంటి ఒక అడ్డంకు. అసలైనటువంటి జ్ఞానం ఆ భగవంతుడే అన్నది దాన్ని తెలుసుకోవడానికి ఈ బుద్ధి కానీ, మన తెలివితేటలు కానీ ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి అడ్డంకులే. ఇఫ్ దేర్ ఈస్ ది స్లైటెస్ట్ క్రిటిసైజింగ్ యాటిట్యూడ్, ఇట్ ఈస్ ఆబ్స్టికల్. ఈ బుద్ధి కావాలి, బుద్ధి తెలివితేటలు ఇవన్నీ ఉపయోగించి మనం విమర్శలు చేస్తూ ఉంటాం. ఈ విమర్శ చేసేటువంటి ఈ వైఖరి కూడా అది శ్రీవంత ఉన్నప్పటికీ కూడా అది చాలా పెద్ద అడ్డంకే విమర్శ చేయడం అన్నది. భగవంతుడు తెలుసుకునే మార్గంలో మియర్ ఇంటెలెక్చువల్స్ కెన్ నెవర్ అండర్స్టాండ్ మీ త్రూ దేర్ ఇంటెలెక్ట్. కేవలము మేధావులు, ఆ మేధావులు వాళ్ళ అర్థం చేసుకున్న దాని ద్వారా వాళ్ళని నన్ను తెలుసుకోవడం చాలా అది ఒక చాలా కష్టమైనది. అది ఎవరు తెలుసుకోలేదు, ఎవరు అన్నారు. మేధావులు కూడా తన మేధస్సు ద్వారా అర్థం చేసుకోవడానికి ఆ యొక్క మేధస్సు కూడా ఏమీ ఫలితం లేదు, అది విఫలమై చేస్తుంది. వన్ మే బి అన్ ఇంటెలెక్చువల్ జీనియస్. ఎవరైనా ప్రపంచపరంగా ఆయన చాలా తెలివైన వాడు, అందరిలోనూ చాలా గొప్పవాడు, ఆయనము చాలా గ్రేటు అన్నటువంటి పేరు సంపాదించుకోవచ్చు. కానీ బట్ అన్లెస్ హీ రియలైజెస్ ద ట్రూత్, ఈజ్ ద సో కాల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్లే ఆఫ్ వర్డ్స్ ఆఫ్ ఇగ్నోరెన్స్. ఇది చాలా తెలివైన వాడు అని పేరు సంపాదించుకున్నవాడు కూడా అది నిజంగా అతను అనుభూతిని, సత్యాన్ని అనుభూతిలోకి తెచ్చుకోకుండా ఉన్నంత కాలము అతని యొక్క ఆ జ్ఞానం అంతా, అతని యొక్క ఇక్కడ జ్ఞానం అంటే ప్రపంచపరమైన జ్ఞానం, ఈ జ్ఞానం అంతా అది అజ్ఞానంతో కూడుకున్నటువంటి పదాలనే అటు ఇటు ఉపయోగించడం లాంటిదే. కానీ అది మటుకు నిజమైనటువంటి సత్యాన్ని, భగవంతుని తెలుసుకోవడానికి, తర్వాత ఆయన్ని అనుభూతి చెందడానికి ఇవేమీ కూడా అవి ఏమి ఉపయోగించవు. ఇక మళ్ళీ చదువుతాను. వన్ మే బి అన్ ఇంటెలెక్చువల్ జీనియస్ బట్ అన్లెస్ హీ రియలైజెస్ ద ట్రూత్. ఇక్కడ ట్రూత్ అంటే క్యాపిటల్ ట్రూత్. హిజ్ సో కాల్డ్ నాలెడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఏ ప్లే ఆఫ్ వర్డ్స్ ఇన్ ఇగ్నోరెన్స్. అజ్ఞానంలో అతని యొక్క పదాలను అటు ఇటు ఉపయోగించి భగవంతుని గురించి ఆ తెలివితేటల ద్వారా తెలుసుకోవడం అన్నది, ఆ సత్యాన్ని తెలుసుకోవడం అన్నది
అది అసంభవము. ఓన్లీ లవ్ కౌంట్స్. కేవలము ప్రేమ, ఇక్కడ ప్రేమ అంటే దైవీ ప్రేమ, కేవలము ప్రేమ ద్వారా ప్రేమే లెక్కించబడుతుంది. ఇఫ్ ది మోస్ట్ అన్ఇంటెలిజెంట్ వన్ కెన్ లవ్ మీ యాజ్ ఐ ఆట్ టు బి లవ్డ్, he is intellectually more blessed than the most intelligent one who doesn't know how to love me. ఇప్పుడు ఒక చాలా తెలివి తక్కువ వాడు ఉన్నాడు, అన్ఇంటెలిజెంట్, అతనికి చాలా తెలివి తక్కువ ఉంది, తెలివి లేదు, కానీ అతనికి ప్రేమ ఉంది. ఆ ప్రేమ అనేది ఒకటే లెక్కల్లోకి తీసుకోబడుతూ ఉంటుంది. దేనికి? అతనికి ఆ ప్రేమ ద్వారా భగవంతుని ప్రేమించడం ద్వారా అతను ఎంత గొప్పవాడు అవుతాడంటే, ఎంత గొప్పదన్నట్టు అది చాలా తెలివైన వాడు. అతను ఏ విధంగా భగవంతుని ప్రేమించాలి అని తెలియనటువంటి వాడికన్నా చాలా అదృష్టవంతుడు. అంటే అతను ఎంత బుర్ర బదులు కొట్టుకొని చాలా తెలివైన వాడై ఉండి అతనికి ప్రేమ కనుక లేకపోతే అతను భగవంతుణ్ణి తెలుసుకోలేకపోతాడు. కానీ ఎవరైతే చాలా అజ్ఞాని, ఏమి తెలియనటువంటి వాడు, ఏం తెలివిలేనటువంటి వాడు, అతనికి ప్రేమ ఉండి భగవంతుని కనుక ప్రేమించగలిగిన శక్తి ఉంటే అతను చాలా చాలా అదృష్టవంతుడు అని బాబా ఈ కొటేషన్ లో చెప్తున్నారు. అంటే ప్రేమ ఒకటే, ఓన్లీ లవ్ కౌంట్స్ అన్నారు. ప్రేమ ఒకటే లెక్కింపబడుతుంది ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడంలో. ఎంత తెలివైన వాడ గాని అతనికి కనుక ప్రేమ కనుక లేకపోయినట్టయితే అతడు కన్నా ఈ తెలివి తక్కువైన వాడు, కేవలము ప్రేమ ఒకటే ఉన్నటువంటి వాడు చాలా అదృష్టవంతుడు. ఇంటలెక్ట్, హౌవర్ కీన్ అండ్ క్విక్ ఇట్ మే బి, will always remain just one of the stepping stones to knowledge. మరి ఈ తెలివితేటలకి ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఇక్కడ బాబా చెప్తున్నారు, అది ఎంత ఆసక్తికరమైనటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ, ఎంత సప్పుని అర్థం చేసుకోగలిగినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ, అది కేవలము ఆ భగవంతుణ్ణి తెలుసుకోవడానికి, ఆ భగవద్జ్ఞానాన్ని తెలుసుకోవడానికి, అంటే ఇంత ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి అనేక మార్గాలు, అనేక మెట్లు ఉన్నాయి. ఆ మెట్లు కేవలము ఒక మట్టుకే. ఏమిటి? ఈ తెలివితేటలు అన్నది, బుద్ధి అన్నది. అంతే తప్ప దానివల్ల పెద్ద భగవంతుడు తెలుసుకోగలిగినటువంటి నేర్పడతనం అందులో ఉండదు. ప్రేమ బయట చెప్పారు కదా, ప్రేమే అర్థం కలిగినటువంటిది ఈ ఆధ్యాత్మిక మార్గంలో. లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్, ఇంటెలెక్ట్ కెన్ బి యూజ్డ్ యాజ్ మచ్ యాజ్ మిస్యూజ్డ్ ఆర్ అబ్యూజ్డ్. మా అన్నయ్య హస్తమాను దీన్ని చదువుతుంటే అబ్యూజ్డ్, కన్ఫ్యూజ్డ్, రెఫ్యూజ్డ్ ఇలాంటివన్నీ అన్ని కూడగట్టుకొని మా అన్నయ్య చదువుతూ ఉండేవాడు. అదే ఈ విధంగా ఇది చదువుతుంటే అన్నీ కూడా ఏదో కొంత దాకానే ఉపయోగపడతాయి. ఆ తెలివితేటలు కూడా ఎంతైనా అర్థవిహీనంగా ఉపయోగించవచ్చు. దాన్నేమో దుర్వినియోగం దుర్వినియోగం కూడా చేయబడుతూ ఉంటుంది ఈ తెలివితేటలు అన్నవి. ద డీపర్ ద ఇంటెలిజెన్స్, ద గ్రేటెస్ట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ discriminating between essential and non-essential. మరి ఎంత లోతైనటువంటి తెలివైనటువంటి వాడైనా సరే కరి అతనికి ఒక బాధ్యత ఉంది. ఏమిటి? డిస్క్రిమినేషన్, మంచి చెడుల మధ్యలో తేడా తెలుసుకోగలిగినటువంటి ఒక బాధ్యత ఉంది. అదేమిటి? ఏది అవసరము, ఏది అనవసరము అని తెలుసుకోవడం అనేది ఒక బాధ్యత ఉంది, ఎంత తెలివైన వాడైనా సరే. ఆ బాధ్యత తనను నిర్వర్తించినప్పుడే మంచి ఏమిటి, చెడు ఏమిటి అన్నది దాన్ని తెలుసుకున్నప్పుడే అతనికేమో అది తెలుసుకోగలగడం ఉండాలి. అవి చాలా అవసరము. మే యూ సక్సీడ్ ఇన్ ట్రాన్సెండింగ్ ద limitations of intellectual
అండర్స్టాండింగ్. బాబా మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. ఈ అడ్డంకి ఏదైతే ఉందో ఆ అడ్డంకుని మీరు దూరం చేసుకుని మీ యొక్క తెలివితేటల యొక్క పరిమితులు దాటి భగవంతుణ్ణి తెలివితేటల యొక్క పరిమితులు దాటి భగవంతుణ్ణి అర్థం చేసుకోవడానికి మీకు ఆశీర్వచనాలు ఇస్తున్నాను అని బాబా ఇక్కడ మనకి ఆశీర్వచనాలు ఇస్తున్నారు. తెలివితేటలు అంటే పాటల్లో కూడా అస్తమానం ఈ మనస్సు గురించి చాలా పెద్ద 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 చాలా చక్కని పాటలు రాశారు మన పాటలు రచించిన వాళ్ళు. ఈ బుద్ధి వల్ల ఏమేది అనుభవం, ఏ ఆధ్యాత్మికమైన అనుభవాలు నువ్వు పొందలేవు. ఎప్పుడైతే బుద్ధిని అధిగమించి మనసు పోతేగాన నీలో మసలలేములే అని బాబ్జీ రాసినట్టుగా ఆ మనస్సు ఆలోచించేటువంటి ఆ తెలివితేటలు ఉపయోగించి ప్రయత్నం చేయడానికి మనం దాని నుంచి తప్పించుకోవాలి. Intellectual explanations can never be substitute for spiritual experience. బాబా చెప్తున్నారు, నీకు ఆధ్యాత్మికమైనటువంటి వివరణలు నువ్వు ఎన్ని చేసినా కూడా అది ప్రత్యామ్నాయం కాదు. అది ప్రత్యామ్నాయం కాదు. దేనికి? ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి పొందడానికి అది ప్రత్యామ్నాయం కాదు. ఇది ఎంత తెలివితేటలతో నువ్వు దాన్ని వివరించగలిగినటువంటి వాడివైనా సరే, నీకు ఆధ్యాత్మికమైనటువంటి అనుభూతి కనుక లేకపోతే అది ఎందుకు ఉపయోగపడదు, అదొక మార్గం కాదు అంటూ ఇట్ కెన్ బి అట్ బెస్ట్ ప్రిపేర్డ్ ది గ్రౌండ్ ఫర్ ఇట్. కానీ అది నీకు ఆ యొక్క భగవత్ అనుభూతి పొందడానికి కొన్ని రకాలైనటువంటి నీకు అది ఉపయోగపడే ఆ విధంగా ఉపయోగపడడానికి ఉపయోగిస్తుంది. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం పొందడానికి అనేక మెట్లు ఉన్నాయి. ఈ తెలివితేటలు అన్నది అందులో ఒక మెట్టే తప్ప దానికన్నా ఎక్కువైంది కాదు. అంటే అది ఎంత దాకా నీకు ఉపయోగపడుతుంది అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడానికి కావలసినటువంటి కొన్ని మెట్లలో నువ్వు దాటడానికి అది ఉపయోగపడుతుంది. లవ్ అండ్ హ్యాపీనెస్ ఆర్ ద ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ లైఫ్. జీవితంలో భగవత్ ప్రేమ, ఆనందము ఈ రెండే చాలా ముఖ్యమైనటువంటివి. అండ్ దే ఆర్ బోత్ absent in the dry and factual knowledge accessible to the intellect. ఈ రెండు కూడా నిజమైనటువంటి జ్ఞానం భగవంతుడి గురించి పొందడం ఫ్యాక్చువల్ నాలెడ్జ్, ఆ యొక్క నీకు తెలివితేటలతో కూడుకున్నటువంటి మాటల యొక్క జ్ఞానంతోనే కలిగి నువ్వు ఉపయోగించగలగలవు కన్నా, కానీ అది నీ తెలివితేటలు మట్టుకు ఆ యొక్క మాటల యొక్క జ్ఞానం ద్వారా నువ్వు భగవంతుణ్ణి పొందలేవు. ఈ రెండు కూడా ఎప్పుడైతే నీలో పోతాయో, ఏమిటి ఆ యొక్క ఫ్యాక్చువల్ నాలెడ్జ్ దాని గురించి వివరించి చెప్పడం, తర్వాత అది నీ తెలివితేటలు పెంచడం, ఇవన్నీ కూడా ప్రేమ ఆధ్యాత్మిక ప్రేమ ఆనందాన్ని పొందేటువంటిది. ఆ అనుభూతి అది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల కింద మన జీవితంలో చెప్పుకోవచ్చు. ప్రేమ, ఆనందం ఈ రెండు ఇంపార్టెంట్ థింగ్స్ జీవితంలో, చాలా ముఖ్యమైనవి. కానీ నువ్వు ఎంత వివరించి ఆ యొక్క భగవంతుడి యొక్క జ్ఞానాన్ని నువ్వు ఎంత నీ తెలివితేటలు ఉపయోగించి చేసినప్పటికీ కూడా అది మిడిమిడి జ్ఞానం, చాలా పొడిగా ఉన్నటువంటి జ్ఞానమే తప్ప అంతకన్నా గొప్పదేం కాదు. ఎప్పటిదాకా నువ్వు నీ జీవితంలో ప్రేమ, ఆనందం అనే దాన్ని ఇవి చాలా ముఖ్యమైన విషయాలుగా గ్రహించి నువ్వు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ ఫ్యాక్చువల్ నాలెడ్జ్ ద్వారా నువ్వు తెలుసుకోవడానికి, in spite of the difference between the keenly intellect person and a very unintellectual person, such is equally capable of experiencing love. నీకు ఎంత ఇది ఆ తేడా చెప్తున్నారు బాబా. అంటే
చాలా లోతైనటువంటి, చాలా జ్ఞానవంతుడు, జ్ఞానం ఉన్నటువంటి మనిషికి ఇంకొక మనిషి ఏమిటి, అది చాలా అజ్ఞానమైనటువంటి వాడు, అంటే తెలివితేటలు లేనటువంటి వాడు. అది మొత్తం ఇద్దరు కూడా అతన్ని ఎప్పుడైతే ఇద్దరు కూడా ప్రేమ ద్వారా దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తారో, ఇద్దరికీ కూడా ఆ భగవంతుడు యొక్క జ్ఞానాన్ని నువ్వు పొందగలుగుతారు. ఇంకొకసారి చదువుతాను. ఇన్ స్పైట్ ఆఫ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఏ కీన్లీ ఇంటెలిజెంట్ పర్సన్ అండ్ ఏ వెరీ అన్ఇంటెలిజెంట్ పర్సన్, ఈచ్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ లవ్. చాలా అజ్ఞానమైనటువంటి వాడైనా, చాలా తెలివైనటువంటి వాడైనా, ఇద్దరికీ కూడా ప్రేమ కనుక ఉన్నట్టయితే ఆ జ్ఞానాన్ని అనుభూతి తెచ్చుకోవడానికి, ఆ ప్రేమను అనుభూతి తెచ్చుకునే విధంగా అదేమో ఉపయోగపడుతుంది. ముఖ్యమైనది కావాలి ఏమిటి, ప్రేమని అనుభూతి పొందగలిగినటువంటి వ్యక్తులు ఇద్దరు, తెలివైన వాడైనా తెలివి లేకపోయిన వాడైనా, ఇద్దరికీ కనుక ఈ ప్రేమ అనేది ఉంటే వాళ్ళేమో ఆ జ్ఞానాన్ని పొందగలుగుతారు. భగవంతుడు ఒక్కడే సత్యము, మిగతాదంతా మిథ్య అనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళు అనుభూతి పొందగలుగుతారు. తెలుసుకోవడం కాదు, అనుభూతి పొందగలుగుతారు. ద క్వాలిటీ విచ్ డిటర్మిన్స్ వన్స్ కెపాసిటీ ఫర్ లవ్ ఈజ్ నాట్ వన్స్ విట్ ఆర్ విజ్డమ్. ఈ తెలివితేట అనే దాన్ని, అది ఒకరి యొక్క కెపాసిటీ, అతని యొక్క శక్తి కాదు. దీనికి ప్రేమ అనేది లేనంత కాలం, నాట్ వన్స్ విట్ ఆర్ విజ్డమ్ అంటే తెలివి లేని జ్ఞానం. ఫర్ లవ్ ఈజ్ నాట్ వన్స్ విట్ ఆర్ విజ్డమ్, తెలివి లేనటువంటి జ్ఞానం. ఆ జ్ఞానం కనుక నీకు ప్రేమించగలిగినటువంటి శక్తిని మీద ఆధారపడి నీవు ఆ జ్ఞానాన్ని పొందగలుగుతావు. బట్ వన్స్ రెడీనెస్ టు లే డౌన్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ ది బిలవెడ్, ఎంత దాకాను నీ జీవితాన్ని, నీ ప్రాణాన్ని కూడా అర్పించడానికి, అది నీ యొక్క ప్రియతముడి గురించి నీ ప్రాణాన్ని కూడా అర్పించడానికి తయారుగా ఉన్నట్టయితే, అది ఎలాగా, నువ్వు జీవిస్తూనే, అంటే నీ ప్రాణం పోతే మరి చనిపోతావు, కానీ నువ్వు జీవిస్తూనే నీ యొక్క జీవితాన్ని కూడా అర్పించడానికి నువ్వు కనుక భగవంతుడికి అర్పించడానికి నువ్వు సిద్ధమైతే, అదేమో నిన్ను ఆ యొక్క జ్ఞానాన్ని పొందడానికి, భగవద్ జ్ఞానం పొందడానికి అది ఉపయోగపడుతుంది. ఏమిటి, ఆఖరికి నా ప్రాణం కూడా ఇచ్చేస్తానని తయారవ్వాలి, కానీ అంతదాకా జీవిస్తూనే ఉండాలి. ఆయన యొక్క ప్రేమలో జీవిస్తూనే ఉండి ఆఖరికి ప్రాణాన్ని కూడా అర్పించడానికి సిద్ధంగా ఉన్నవాడు కూడా, అతనేమో ఈ యొక్క అనుభూతిని అతను పొందగలుగుతాడు. భగవంతు జ్ఞానాన్ని అతడు పొందగలుగుతాడు. మళ్ళీ ఒకసారి చదువుతాను ఇది. ఇన్ స్పైట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ keenly intelligent person and a very unintelligent person, each is capable of equally capable of experiencing love. ఇద్దరికి సమానమైనటువంటి శక్తి ఉంది భగవంతుడి యొక్క అనుభూతిని పొందడానికి, ప్రేమ యొక్క అనుభూతి పొందడానికి. ద క్వాలిటీ విచ్ డిటర్మిన్స్ వన్స్ కెపాసిటీ ఫర్ లవ్ ఈజ్ నాట్ వన్స్ విజ్డమ్ విట్ ఆర్ విజ్డమ్. నీకు కావలసినటువంటి ఆ యొక్క శక్తి, కెపాసిటీ, నీకు ఎంత ప్రేమించగలిగినటువంటి కెపాసిటీ ఉంది అదే ముఖ్యం. కానీ నీ యొక్క తెలివి లేని జ్ఞానాన్ని సంపాదించడానికి విట్ ఆర్ విజ్డమ్ అంటే నాకు అలాగని అర్థం వచ్చింది. తెలివి లేని జ్ఞానాన్ని సంపాదించడానికి అది ముఖ్యమైనవి కాదు. కానీ ఎప్పుడైతే భగవంతుడి గురించి ప్రాణాన్ని కూడా అర్పిస్తూ జీవిస్తూ ఉండగన్నటువంటి అంత ప్రేమ కనుక ఆ భగవంతుడి మీద ఉన్నట్టయితే, అతనికి ఆధ్యాత్మికమైన అనుభవం పొందగలిగినటువంటి శక్తి ఉంది. The difference between love and intellect is something like
సంథింగ్ లైక్ దట్ బిట్వీన్ నైట్ అండ్ డే. నీవు ప్రేమ, తెలివితేటలు ఈ రెండిటి మధ్యన ఉన్న తేడా ఏమిటంటే, అది పగలు రాత్రికి ఎంత తేడా ఉందో అంత అలాంటి తేడా ఉంది దానికి. దే ఎగ్జిస్ట్ ఇన్ రిలేషన్ టు వన్ అనదర్ అండ్ యాజ్ టూ డిఫరెంట్ థింగ్స్. రాత్రి పగలు అన్నది వాటిని పోల్చుకోవడానికి మనము గ్రహించగలుగుతూ ఉంటాం. అది ఇలాగే ఈ రెండిటికి ఉన్నటువంటి తేడా ఎంత ఉందో అది కనుక అవి రెండు తేడా కలిగినటువంటి విషయాల కింద నువ్వు గ్రహించినప్పుడు అదేమో నీకు అలాంటి తేడానే నీకు ప్రేమ తెలివితేటలకి ఉన్నటువంటి మధ్యలో తేడా ఎంత దుఃఖంగా ఉందో అంత తేడా ఉంది. ప్రేమ తెలివితేటలు ఎంత తేడా ఉంది. లవ్ ఉంటే భగవంతుని యొక్క జ్ఞానం పొందొచ్చు. ఇంటలెక్ట్ ఉంటే నీకు ప్రపంచపరమైనటువంటి ద్వంద్వపూరితమైనటువంటి జ్ఞానాన్ని నీకు ఉంటుంది తప్ప, ప్రేమలు కనుక ఉన్నట్టయితే నీకు ఈ ద్వంద్వాన్ని దాటి ఏకత్వంలోకి నువ్వు వెళ్ళగలుగుతావు. భగవంతుడు నేను ఉన్నది ఒక భగవంతుడే, ఈ ఉన్నట్టుగా కనిపిస్తున్నదంతా ఇది భ్రమపూరితమైనటువంటిది అని ఆ ప్రేమ అతనికి తెలియజేస్తుంది. కానీ ఇంటలెక్ట్ ఏమిటి, ద్వంద్వపూరితమైనటువంటి మంచి చెడుల మధ్య ఉన్న తేడాదే అది గ్రహిస్తుంది తప్ప ప్రేమ గ్రహించగలిగినటువంటి ఆ భగవంతుని అది గ్రహించలేదు. If you want to see your beloved God, you must go before him with your head in the palm of your hand. నువ్వు కనుక భగవంతుని, నీ యొక్క ప్రీతముడైన భగవంతుణ్ణి నువ్వు చూడాలి అనుకున్నట్టయితే నీ తలని కోసి నీ చేతుల్లో పెట్టుకుని ఆయనకి అర్పితం చేసుకోవాలి. అంటే ఏమిటి ఇక్కడ తలలు కోయడం అంటే నీ తెలివితేటలు. ద ఇంటలెక్ట్ కెన్ నెవర్ అటైన్ టు ది వన్ హూ ట్రాన్సెండ్స్ ది మైండ్. నీ యొక్క తెలివితేటలు అవి అధిగమించలేవు భగవంతుని తెలుసుకోవడానికి. ఎప్పుడైతే నీ తెలివితేటలను పూర్తిగా నశింపజేసుకుంటావో అంటే నీ బుర్రని, నీ తలకాయని నీ చేతుల్లో పెట్టుకుని ఆయనకు అర్పిస్తావో అంటే ఏమి నీవు నీకు ఆ తెలివితేటలను ఉపయోగించకుండా ఉండగలుగుతావు. అప్పుడే నువ్వు భగవంతుని చూడగలుగుతావు. ఈ చేతుల్లో పెట్టుకోవడం అంటే నీ తెలివితేటలను ఉపయోగించుకోకుండా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అంటే పూర్తిగా నీ యొక్క తెలివితేటలని ఆయనకి అర్పించి అది నీ తెలివితేటని అధిగమించి నీ మనసుని పూర్తిగా నశింప చేసుకుని ఆయన వెళ్ళినప్పుడు నువ్వు భగవంతుడు చూడగలుగుతావు. ద ఇంటలెక్ట్ ఈజ్ ద గ్రేటెస్ట్ ఆబ్స్టికల్ టు సెల్ఫ్ నాలెడ్జ్. చివరికి చెప్తుంది ఏంటి బాబా, నీ తెలివితేటలన్నీ అది పెద్ద అడ్డంకి. దేనికి? నేను ఎవరిని అనే జ్ఞానం పొందడానికి. దట్ విచ్ ఈస్ బియాండ్ ఇంటలెక్ట్ కెనాట్ బి గ్రాస్ప్డ్ ఇంటలెక్చువల్లీ. ఏదైతే ఆ తెలివితేటలకి ఆవల ఉన్నటువంటి అతన్ని నువ్వు తెలివితేటలతో నువ్వు గ్రహించలేవు. ఇట్ వుడ్ బి లైక్ ట్రాపింగ్ ద విండ్. అది ఎలాంటిదంటే నువ్వు గాలిని పట్టుకోవడానికి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం లాగా అది కనిపిస్తుంది. అంటే నువ్వుకేమో పూర్తిగా నీ అజ్ఞానం అక్కడ పైకి పెట్టుకుంటూ ఉంటావు. తెలివితేటల ద్వారా ఆయన నువ్వు ఎవరో తెలుసుకోవాలని ప్రయత్నం చేయడంలో. When one subduing intellect gets 100% love and realizes God. ఎప్పుడైతే నీ యొక్క తెలివితేటని అణచివేసుకుని తర్వాత అది 100% అనగజేసుకుని ఒక్క ప్రేమ మాత్రమే 100% ఉన్నప్పుడే నువ్వు ఆ భగవంతుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకోగలుగుతావు అని బాబా ఆఖరికి కొటేషన్తో నేను ఇక్కడ ముగిస్తానండి. శర్మ గారు, అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా శర్మ గారు. జై మెహర్ బాబా అండి. అవతార్ మెహర్ బాబా కొటేషన్స్ మీద చక్కటి విషయాలు తెలియజేశారు. మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు
ఏ సీత గారు ఒక చిన్న సంకీర్తన చేయవలసిన కోరుతున్నా. జయ మెహర్ బాబా. సీత గారు. వన్ మినిట్. ఎవరికైనా కంప్యూటర్ యూజ్ చేస్తున్నారు కదా మీరు, ఎవరైనా రికార్డింగ్ చేయగలిగి వచ్చిందా మీకు? ఎవరైనా కంప్యూటర్ యూజ్ చేస్తున్న వాళ్ళు రికార్డ్ చేయగలిగిన ఆప్షన్ మీకు వచ్చిందా? లేదు, నాకు రాలేదు సార్. అసలు మీకు రావట్లేదు కదా? ఓకే, రావట్లా. అదే అంటే ఏం లేదు, వీళ్ళు రికార్డింగ్ ఆప్షన్ వస్తున్నది అని అంటున్నారు, కానీ రికార్డింగ్ ఆప్షన్ ఓన్లీ పెయిడ్ కే వస్తుంది, ఓన్లీ 1 person కే వస్తుంది. అంటే ఎవరు పేమెంట్ ఎవరి పేరు మీద వెళ్ళిందో వాళ్ళకే వస్తుంది అనమాట. అది నాకు తెలిసినంత మట్టుకు అదే. సో అందుకనే మిమ్మల్ని అడిగాను. సో ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. జై బాబా సార్, ప్లీజ్ క్యారీ ఆన్. జై బాబా. ఏమీ తెలియని వారే నీ ప్రేమార్హులవుతారు, నిన్నే వీడరు వారు బాబా, నిన్నే వీడరు వారు. సత్గ్రంథములను చదివిన వారికి తెలివి అధికంబౌను, తర్కము తీవ్రమౌను. గురుల వెతకుచు తిరిగే వారికి, గురుల వెతకుచు తిరిగే వారికి వెతుకుటే జీవనమౌను. ఏమీ తెలియని వారే నీ ప్రేమార్హులవుతారు, నిన్నే వీడరు వారు బాబా, నిన్నే వీడరు వారు. ప్రేమించానన్ను భావమెలేని ప్రేమయే ఘనమగు ప్రేమ, అది ఏ నిజమగు ప్రేమ. మెహర్ మెహర్ శ్రీ నామ స్మరణే, మెహర్ మెహర్ శ్రీ నామ స్మరణే, బ్రహ్మానందము కాదా. ఏమీ తెలియని వారే నీ ప్రేమార్హులవుతారు, నిన్నే వీడరు వారు బాబా, నిన్నే వీడరు వారు బాబా, నిన్నే వీడరు వారు. అవతార్ మెహర్ బాబాకి అందరికి జై బాబా అండి. జై మెహర్ బాబా అని సీత గారు చక్కటి సంకేతం చేశారు చిన్నదిగా. మీకు జై మెహర్ బాబాలు. ఇప్పుడు వేద ఒక నిమిషం నామం చేయవలసిన కోరుతున్నా. జై మెహర్ బాబా వేద. తర్వాత అరుణ రవీందర్ గారు 1 నిమిషం నామం, రామకృష్ణ మేకా గారు కూడా